ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్, మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్. రైట్, వినోద్ కుమార్ గారు, యా మీరు చూసారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఆ ఎమ్మెల్సీల కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలు అక్రమంగా జరిగాయంటూ కూడా ఆ ఎమ్మెల్సీ అప్పుడు ఉన్నటువంటి దాసు శ్రావం కావచ్చు, లేకపోతే సత్యనారాయణ కావచ్చు, వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదంతా మీకు తెలిసిన విషయం. సో అసలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే నేను స్వాగతిస్తాను, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తా. ఎందుకంటే తమ ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి అధికారం లేదు ప్రభుత్వాలకి. ఒకసారి వాళ్ళని నామినేట్ చేసిన తర్వాత గవర్నర్ గారు తిరస్కరించడం అనేది ఏ నిబంధనల ప్రకారం తిరస్కరించనే దానికి వాళ్ళ సరి అయిన ఆధారాలు చూపెట్టలేకపోయారు. ఇప్పుడు మేధావి వర్గము, ఈయన మేధావి కాదా? దాసోజు శ్రవణ మేధావి కదా, ఒక ఇంటెలెక్చువల్ విభాగంలో ఉన్నాడు కదా. ఆయన ఉన్నప్పుడు ఇది మేధావి, మరి ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి కూడా మేధావి కింద వస్తాడు కదా. మరి అట్లాంటప్పుడు మేధావులకు, కవులకు, కళాకారులకు ఇచ్చాల్సిన కోటాను మరి ఆయన దాసో శ్రవణ్ లాంటి మేధావికి ఇస్తే తప్పేమవుతుందండి? ఏ రకంగా కొట్టేస్తారు వాళ్ళు? ఏ రకంగా వాళ్ళు గవర్నరు దాన్ని ఇవ్వకుండా అది చేస్తారు? సో కాబట్టి ఏదైతే ఒక నియామకం ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటది కాబట్టి ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇవాళ మనం ఆమోదించాల్సిన బాధ్యత ఉంటది. ఇవాళ గవర్నర్ గారు ఒక కారణం చెప్పొచ్చు కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఉండదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయము ఆ కోటాలకు ఫిట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ కోటాల్లో ఫిట్ అయింది, మళ్ళీ అట్లాంటి ఫిట్ అయిందని వాళ్ళకు సుప్రీంకోర్టు కూడా గమనించింది కాబట్టి అది చెల్లదని కొట్టేసింది. మరి ఇవాళ ఆ అంశాన్ని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళ మేమేదో చేసినాం, గొప్ప పని చేసినాం అన్నట్టుగా ఫీల్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎవరైనా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ప్రభుత్వమే. కోటా అనేది ఎవరైనా ఆ కోట వాళ్ళకి ఇవ్వాలా, అంతేగాని ఇవాళ వాళ్ళ కరెక్ట్ కాదు అంటే వాళ్ళ చెల్లెలు గవర్నర్ గారు ఆమోదించకుండా ఇవ్వడం అనేది ఆ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి. నేను సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. తప్పకుండా ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలే, నిర్ణయం ఏదైనా నిర్ణయమే. వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాళ్ళకి ఆమోదించదు కదా. ఇవాళ చట్టబద్ధంగానే నిర్ణయం తీసుకునేదనే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి చట్టబద్ధ నిర్ణయాలను ఏ ప్రభుత్వం తీసుకున్నా ఆమోదించాలి కదా. గవర్నర్ గారికి ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఉండే కదా. చట్టబద్ధంగానే రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే నియమాలు ఉంటే దాన్ని అనుసరించే కదా జరిగింది అది. సో ఆ ప్రక్రియను ఎట్లా వ్యతిరేకిస్తాం మనం? ఏ పార్టీ అయితే మనకేంటి, పార్టీ ముఖ్యం కాదు కదా, ప్రాసెస్ ఇంపార్టెంట్ కదా. ఒక పద్ధతి ప్రకారంగా నియమించినా లేదా, రాజ్యాంగ నియమాలు అట్లాగే ఎన్నికల నియమాలు పాటించినా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ చేస్తే మాత్రం తప్పు, కాంగ్రెస్ చేస్తే రైటా? కానీ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు విభేదించాల్సి వచ్చింది? అంటే రాజకీయ విభేదాల కారణం అనుకోవచ్చా? ఇక్కడ 100% రాజకీయ విభేదాలే కారణం. అక్కడ రాజకీయ విభేదాల కారణం కాబట్టి ఇవాళ ఆమోదించలేదు. ఆమోదించకుండా ఇవాళ అట్లా చేయడం గవర్నర్ గారు రాజకీయాలు ఎట్లా చేస్తారండి? రాజకీయాలు చేసే అధికారం గవర్నర్కి లేదు. గవర్నర్ పాత్ర వెరీ నిమిత్త మాత్రమైన పాత్రనే ఉండాలా. ఎందుకంటే ఇవాళ మన భారత రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పూర్తి పవర్ఫుల్ కాదు. వాళ్ళు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే వరకే వాళ్ళ పాత్ర ఉంటుంది తప్ప ప్రత్యేకంగా గవర్నర్లు ఏమైనా చిన్న లోటుపాటు జరిగితే సవరించే అంటే వాళ్ళు వినోద్ కుమార్, అంటే రాజకీయ ప్రభావం లేకుండా గవర్నర్ నియామకాలు సాధ్యం కాదంటారా? ఇక్కడ రాజకీయ ప్రభావం లేకుండా గవర్నర్ నియామకం సాధ్యం కాదా అంటే సాధ్యం కాకుండానే చేశారు. యాక్చువల్ గా గవర్నర్ గారు పాత్ర అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలా. ఇప్పుడు ఏ ప్రభుత్వమే అంటే అసలు ఒక రాజకీయ పార్టీ వ్యక్తులకు ఏనియదు గవర్నర్ పదవి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రాజకీయ పార్టీల వ్యక్తులకు గవర్నర్ పదవులు ఇచ్చి వాళ్ళ చెంచాలను తయారు చేసుకుంటున్నారు. అసలు గవర్నర్ పదవి ఎలా అర్థం లేకుండా పోతున్నది. అసలు గవర్నర్ పదవి అనే దానికి చాలా ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన హోదా ఉండాలి. ఎందుకంటే అది ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించే ఇవాళ ఒక మంచి ఉన్నతమైన పదవి. దాన్ని కాపాడుకోకుండా రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడే విధంగా ఇవాళ గవర్నర్లు వ్యవహరించడము, అనేక రాష్ట్రాలలో గవర్నర్లు ప్రజాప్రభుత్వాలను కూల్చేయడానికి ప్రయత్నం చేయడము, ప్రజాప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడము. ఇవాళ మనం డిఎంకే చూసాం కదా, అక్కడ గవర్నర్ వ్యవహరించిన తీరు, వెస్ట్ బెంగాల్ గవర్నర్ వ్యవహరించిన తీరు చూసాం కదా. కోర్టులు మొట్టికాయలు వేసాయి కదా వాళ్ళకు కూడా.
వాళ్ళ నిర్ణయాలను ఈవెన్ రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. యా అంటే ఏంది అర్థము? అంటే రాజ్యాంగంలో రాష్ట్రపతి అనే వాళ్ళకి ఓన్లీ డైరెక్షన్స్ ఇవ్వాలి మాత్రమే. అంటే ఒక గౌరవప్రదమైన వృత్తి అది. అంటే ఇక్కడ చిన్నపాటి లోటుపాటు జరిగితే సవరించాలి తప్ప వాళ్ళ మొత్తం పూర్తిగా ప్రజాప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయడము, ప్రజాప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడమో లేదు. ఆ అవకాశమే లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలక్టెడ్, దే ఆర్ ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్స్. ఎలక్టెడ్ పర్సన్స్ నిర్ణయాలే ఇవాళ మన భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీం, అంతేగాని సెలెక్టెడ్ పర్సన్ కాదు. అందుకే ఇవాళ రాష్ట్రపతి గాని గవర్నర్ గాని అది గౌరవప్రదమైన ఓన్లీ డైరెక్టివ్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చే అధికారం ఉంది కానీ దే ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. వాళ్ళు పూర్తి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. నిర్ణయం తీసుకునేది క్యాబినెట్, నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి అండ్ క్యాబినెట్. ఆ నిర్ణయాలను ఆమోదించాల్సింది గవర్నర్, అంతేగాని గవర్నర్ పూర్తిగా వ్యతిరేకిస్తారనడానికి అధికారం లేదు. ఫస్ట్ టైం పంపిన దాన్ని సెకండ్ టైం వాళ్ళు తిప్పి పంపొచ్చు, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించమని చెప్పొచ్చు, సూచన చేయొచ్చు. అంతేగాని గవర్నరే నిర్ణయం తీసుకుంటాడు అనే దాంట్లో రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఎక్కడ కూడా గవర్నర్ కు పూర్తిగా నిర్ణయాధికారం అనే అంశం భారత రాజ్యాంగంలో లేదు. అందుకే భారత ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి కీలక పదవి, ముఖ్యమంత్రి కీలక పదవి, కేబినెట్ నిర్ణయమే కీలక పదవి. అది కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ అనేది కీలకం. గవర్నర్ అనేది కీలకం కాదు. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు నమస్తే అండి. తమిళిసై గారు ఇప్పటికీ తమిళనాడు బీజేపీ నేతగానే ఉన్నారు. అంటే ఎమ్మెల్సీల విషయంలో పొలిటికల్ నిర్ణయం తీసుకున్నారనే విమర్శ మీ పార్టీ